వివిధ శాఖలపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 18న కేబినెట్ భేటీ ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన అంశాలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇటు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైన సందర్భంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏఐసీసీకి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ అన్నిటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, సీఎం సమీక్షకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, పార్లమెంటు ఎన్నికల తర్వాత మొదటిసారిగా సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఇవల్ల వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మంత్రులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాల మీదనే ఎక్కువగా ఈ సమావేశాలలో చర్చించినట్లు మనకు తెలుస్తూ ఉంది. అంటే జూన్ 2 నాటికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఏదైతే మనము రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాల తర్వాత ఉమ్మడి హైదరాబాద్గా ఉన్నటువంటి హైదరాబాదు ఇక తెలంగాణకే ఉంటుంది. సో అప్పట్లో ఏవేవైతే ఈ అంశాలు అప్పట్లో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారో దానికి సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో అసలు ఏమేమి ఉన్నాయి, ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో అధికారులతో ఇవాళ చర్చించారు. దీంతోపాటు షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి ఆస్తులు, అప్పులకు సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి, ఇప్పటి వరకు ఈ ఒప్పందం ప్రకారం ఏమేమి తీసుకున్నారు, సో ఈ ఏపీ తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాలలో ఇప్పటి వరకు ఏమేమి రావాల్సి ఉన్నాయి, అక్కడ ఇంకా ఇవ్వాల్సినవి ఏమున్నాయి, సో ఏమేమి పెండింగ్ ఉన్నాయి అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దానికి సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి హైదరాబాద్గా ఉంది కాబట్టి దీంతోపాటు ఇక్కడ కొన్ని గెస్ట్ హౌస్, లెక్వ్యూ గెస్ట్ హౌస్ లాంటివి కూడా కొన్ని ఏపీకి కేటాయించారు. సో జూన్ 2 తర్వాత లెక్వ్యూ గెస్ట్ హౌస్ లాంటివన్నీ కూడా, అంటే ఏపీకి కేటాయించినటువంటి అన్నీ కూడా తెలంగాణకి వర్తిస్తాయి కాబట్టి సో అలాంటివి జూన్ 2 తర్వాత తెలంగాణకు వర్తించేలా అధికారులు అలాంటి వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక ఉద్యోగుల విభజనకు సంబంధించి కూడా ఏదైతే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి ఎలాంటి చిక్కులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా, కోర్టు ఇష్యూలు ముందుకు రాకుండా సో ఉద్యోగుల విభజనకు సంబంధించి కూడా దానిపైన కూడా ఫోకస్ పెట్టాలని చెప్పేసి అధికారులకు సూచించారు. అయితే ఇప్పటివరకు ఈ 10 ఏళ్ల కాలంలో ఈ ఏపీ తెలంగాణ మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, సో ఇప్పటి వరకు ఏమి పరిష్కరించుకున్నారు, ఎలాంటి వాటిపైన చర్చించారు, సో విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలాసార్లు దీని మీద చర్చ కూడా వచ్చింది. సో ఈ విద్యుత్ బకాయిలకు సంబంధించి ఎలాంటి చర్చలు జరిగినాయి, సో గతంలో ఏపీ ప్రభుత్వం ఏమన్నది, తెలంగాణ ప్రభుత్వం ఏమన్నది, సో ఇవన్నీ ఇంకా ఉండాల్సిన పెండింగ్ ఏమేమి ఉన్నాయి, సో తెలంగాణకు రావాల్సినవి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఆస్తులు ఎంత, అప్పులు ఏమి ఉన్నాయి, సో ఇట్లా ఓవరాల్గా ఈ రాష్ట్ర విభజనకు సంబంధించి పూర్తి స్థాయిలో 10 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి జూన్ 2కి సో ఇక్కడ తెలంగాణకు రావాల్సిన తెలంగాణకు, ఏపీకి వెళ్ళాల్సిన ఏపీకి సో ఎలాంటివి కూడా చిక్కు లేకుండా, ఎలాంటి కోర్టు ఇష్యూస్ లేకుండా, ఇబ్బందులు తలెత్తకుండా అలాంటివన్నీ కూడా పంపకాలు జరిగే విధంగా ఒక ప్రణాళికను రూపొందించాలని చెప్పేసి అధికారులకు సూచించారు. అయితే దీనికి సంబంధించి ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఈ రాష్ట్ర విభజనకు సంబంధించిన హామీలు ఉన్నాయో దానికి సంబంధించిన దానిపైన ఎక్కువగా చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. ఇప్పటికీ అధికారులకు సూచించారు కాబట్టి సో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా రిపోర్టు కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రిపోర్టు ఆధారంగా ఎట్లా ముందుకెళ్ళాలి, ఏంటి, ఇంకా చెల్లించాల్సిన ఏమున్నాయి, మనకు రావాల్సిన ఏమున్నాయి, సో ఇలాంటి వాటిపైన పూర్తి స్థాయిలో చర్చించి జూన్ 2 లోపు వీటన్నిటిని కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంటుంది. దానిపై ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు సూచించారు. 18న నిర్వహించే రాష్ట్ర క్యాబినెట్లో
దీనిపైన చర్చించే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఉద్యోగుల కేటాయింపు విషయంలో కూడా అసలు ఎంతమంది ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు, ఇంకా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇటు నుంచి ఎంతమంది పోవాల్సి ఉంటుంది, ఇంకా ఎందుకు ఉండాల్సిన అవసరం వచ్చింది, ఇన్నాళ్ళు ఎందుకు పంపలేదు, ఇట్లా ప్రతి దాని విషయంలో కూడా ఈ 10 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం ఏం చేసింది, అసలు ఈ రాష్ట్ర పూర్వ విభజన చట్టం సంబంధించి ఏం చేసింది, ఇంకా చేయాల్సింది ఏంటి, చర్చలు ఏం జరిగాయి, ఏపీ తెలంగాణ మధ్యలో ఇప్పటివరకు జరిగిన చర్చలు ఏంటి, సో పెండింగ్లో ఉన్న ఏమేంటి అనే దానిపైననే ప్రధానంగా ఈ రాష్ట్ర కేబినెట్లో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక వీటితో పాటు ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షాల వల్ల ధాన్యం అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో తడిసింది. సో అదంతా కూడా చాలామంది రైతులు ఆ తడిసిన ధాన్యంతో కొంత ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఆ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా రైతులను ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది అనే దానిపైన కూడా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేసినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ జూన్ 2తో ఇక తెలంగాణ ఏపీ ప్రత్యేకంగా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ, ఏపీకి సంబంధించి ఏపీ ప్రత్యేకంగా ఉండబోతున్నాయి, ఎలాంటి లింకులు కూడా ఉండవు. సో ఇది పూర్తి అవుతుంది కాబట్టి ఆస్తులు, అప్పులు, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీద చర్చించి వాటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సౌజన్య. రైట్ యాద్గిరి, థ్యాంక్ యూ. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని రైతులెవ్వరూ అధైర్యపడొద్దన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నెల రోజుల బిజీ షెడ్యూల్ తర్వాత ఇవాళ సచివాలయానికి వచ్చిన సీఎం పలు శాఖలపై సమీక్ష చేశారు. 15 ఆగస్టు నాటికి రైతుల్ని రుణ విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య ఎక్కడా తలెత్తొద్దని పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షించిన కాంగ్రెస్ నేతలు ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్కు వచ్చిన ముఖ్యమంత్రి వివిధ శాఖలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా వ్యవసాయం, విద్యారంగం, సాగు, తాగునీటిపై అధికారులతో చర్చించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొంటుందని, రైతులెవరూ అధైర్యపడొద్దన్నారు. 15 ఆగస్టు నాటికి రైతులను రుణ విముక్తి చేస్తామని చెప్పారు. వేసవి దృష్ట్యా ఎక్కడా తాగునీటి సమస్య రావొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు నోట్, టెక్స్ట్ బుక్స్ తో పాటు యూనిఫామ్లు స్కూళ్లకు చేర్చాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో దృష్టి సారించాలని నేతలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 ఎమ్మెల్యే స్థానాలు ఉండగా 33 స్థానాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారని, క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి పొలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ మెయిన్ కెనాల్, 4 పంప్ హౌస్లతో పాటు మేజర్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించారు మంత్రి. వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలోని భూములకు లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు తుమ్మల. మెయిన్ ప్రాజెక్టు 4 పంప్ హౌస్లు పూర్తయినాయి. మేజర్ క్రిటికల్ వర్క్స్ అన్ని కూడా పంప్ హౌస్లు, మోటార్లు ఫిట్ చేయటం మొత్తం అయింది. మెయిన్ కెనాల్లో ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వడం జరగలేదు. ఎందుకంటే ఆయకట్టు వచ్చి మొత్తం యువతలు ఉంది. గత సంవత్సరం మాదిరిగా కృష్ణాకి వాటర్ రాకపోతే కూడా మనం గోదావరి జలాలతోటి కృష్ణా ఆయకట్టును పండించుకోవటం ఒకటి. వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు అది మంచినీటికి సంబంధించింది ఉంది, అదే విధంగా పంటకు సంబంధించింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. ఇచ్చిన గ్యారంటీల్లో 4 అమలవుతున్నాయని, మరో 2 త్వరలో అమలవుతాయని చెప్పారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయని, దిగజారుడు రాజకీయాలు చేశాయన్నారు అడ్లూరి లక్ష్మణ్. గౌరవ చెన్నూరు శాసనసభ్యుడు తనయుడు, యువ నాయకుడు, నాకు తమ్ముడు లాంటి వాడు గడ్డం వంశీ కృష్ణను మరి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు జరిగినటువంటి మద్దతు పలికిన విషయాన్ని పూర్తి నమ్మకం, విశ్వాసంతో మేము ఉన్నాం. అత్యంత మీడియా పరంగా అత్యంత బాధాకరమైన విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి 4 నెలలకే అస్త్రసన్యాసం చేస్తామని మేము అనుకోలే. ఇక్కడ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా, మంత్రిగా, మొన్న పార్లమెంటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రతి పోలింగ్ బూత్ కాడ మీరు ఎవరైనా చూడండి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీజేపీ కోటేమన్నారు. ఎట్లా మేము గెలవం, కాంగ్రెస్ గెలవద్దు. ఇంత నిజమైన రాజకీయం అండి.
జీవో 46తో కేసీఆర్ సర్కార్ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టిందని ఫైరయ్యారు నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. 16,000 ఓట్లలో ఒక్కటి కూడా తగ్గొద్దన్నారు. పట్టభద్రులకు ట్రాన్స్ఫర్లు, గ్రూప్ ఉద్యోగాల పెంపుకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తానన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేకమైనటువంటి అంశాలను పట్టభద్రులకు, నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు చెప్పింది. 317 జీవో తీసుకొచ్చినోడు కేసీఆర్. జీవో నెంబర్ 46 తీసుకొచ్చి ఈ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళకు ఉద్యోగాలను దూరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. ఇవాళ వాళ్ళు ఇంత దుర్మార్గం చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 317 జీవోలు సవరించి ఆ 46 జీవోలు కూడా రద్దు చేసి బాధితులకు న్యాయం చేస్తామనేటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నిన్న మొన్నటి వరకు బిజీగా ఉన్న నేతలంతా ఎన్నికలు ముగియడంతో రిలాక్స్ అవుతున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలతో హడావిడిగా ఉన్న లీడర్లు ఇప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి కావ్య పిల్లలు, కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడిపారు. అటు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నెల రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్లో సందడి చేశారు. మరో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు మండలంలో మదర్స్ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వీడియోని ఎడిట్ చేసి సర్క్యులేట్ చేయడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఓటమి భయంతోనే బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ తర్వాత మోదీ స్వరంలో మార్పు వచ్చిందన్నారు పొన్నం. గాంధీ గారు మాట్లాడిన ప్రసంగాన్ని అబద్ధాలు కటింగ్ పేస్టింగ్ చేసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చెప్పేటువంటి దుస్థితికి బీజేపీ దిగజారింది. దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ ఎంత నీచ రాజకీయాలు చేస్తా ఉన్నారు. మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చి ఆస్తులన్నీ ముస్లింలకు వస్తారని, అర్బన్ టెర్రరిజం వస్తుందని, హనుమాన్ చాలీసా చదవాలని, అదేవిధంగా మంగళసూత్రాలు నింపుతారు, ఇండ్ల గుంజుకుంటారని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటల్ని పేస్టింగ్ చేసి దాన్ని పబ్లిసిటీ చేస్తారంటే బీజేపీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి. దేశంలో ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. వాస్తవాలుగా 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవాలి. అది చెప్పుకోలేక ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. దురదృష్టకరం. దీన్ని ప్రజలు గమనించాలని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన్ని కోరుతుంది. తెలంగాణ మాన్సూన్ పై గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ప్రతిసారి జూన్ 1న రానున్న రుతుపవనాలు ఈసారి 10 రోజులు ముందుగా రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇక రానున్న 4 రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించారు ఐఎండీ అధికారులు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సమ్మర్ హీట్ తగ్గింది. మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు ఉంటాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రేపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. ఇప్పుడు చూసుకుంటే 4-5 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మెల్లిగా కూడా ఈ ఉష్ణోగ్రతలు 1 or 2 డిగ్రీ సెల్సియస్ లైట్ రైజ్ ఉండి ఈ 20 తారీఖు తర్వాత నుంచి కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న 3 రోజుల్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల హెచ్చరికలు ఉన్నాయి. సిద్దిపేట్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందని అలర్ట్స్ జారీ చేశారు అధికారులు. ప్రస్తుతానికి చూసుకుంటే ఎప్పటికప్పుడు కూడా ఈ మాన్సూన్ ఫీచర్స్ మోడల్ ఆధారంగా గమనిస్తూనే ఉన్నాము. చూస్తే మే 19కి, మే 3rd వీక్ ఆ ప్రాంతాల్లోని అండమాన్ నికోబార్ దీవుల దగ్గర తాకే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపటి పరిస్థితులు చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా ఉండి దక్షిణ జిల్లాలు, తూర్పు జిల్లాలు, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 19న అండమాన్కు రుతుపవనాలు తాకుతాయని, జూన్ 1న దేశంలోకి ప్రవేశించి కేరళ తీరాన్ని తాకుతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. జూలై 15 వరకు దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. గత ఏడాది రావాల్సిన సమయానికంటే 2 వారాలు ఆలస్యంగా రుతుపవనాలు రాగా, ఈ ఏడాది మాత్రం అనుకున్న సమయానికే మాన్సూన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. అకాల వర్షాలతో నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు అధికారులు. మే చివరి వారంలో వర్షాలు తగ్గుముఖం పట్టి 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్, కమ్మరపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. ఏపీలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లో హింసాత్మక వాతావరణం నెలకొంది. అల్లర్లు, ఘర్షణల నేపథ్యంలో 4-5 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రి, పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. హింసాత్మక ఘటనలపై సీరియస్ అయింది ఈసీ. వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీకి ఆదేశాలిచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 2 రోజులుగా జరుగుతున్న ఘర్షణలతో ముఖ్య నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పెద్దారెడ్డిని ఇతర ప్రాంతాలకు తరలించారు. 2 పార్టీల కార్యకర్తలు తాడిపత్రిలోకి రాకుండా దారులన్నీ మూసివేశారు. 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. మాచర్లతో పాటు పలు నియోజకవర్గాల్లో పరిస్థితి పరిశీలించి వెంటనే 144 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. రౌడీ మూకలు, ప్రైవేటు సైన్యం దాడులు చేసే ప్రమాదం ఉందన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పారామిలిటరీ బలగాలను పల్నాడుకు తరలించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 800 మంది అదనపు బలగాలను మాచర్ల నియోజకవర్గానికి పంపించారు డీజీపీ. ఏపీలో అల్లర్లపై ఈసీ సీరియస్ అయింది. సీఎస్ డీజీపీకి సమన్లు జారీ చేసింది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై సీరియస్ అయింది ఈసీ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై విచారణ కోరింది. పాలన వ్యవస్థ విఫలం కావడానికి కారణాలు, ఘటనలకు బాధ్యులెవరు, నివారణ చర్యలపై సీఎస్, డీజీపీలు రేపు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఈసీ నోటీసులపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్తులతో సీఎస్ జవహర్ రెడ్డి అత్యవసరంగా భేటీ అయ్యారు. ఏపీలో రీపోలింగ్ కు అవకాశమే లేదన్నారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పోలింగ్ నమోదైందని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలు చోట్ల 2 గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు తెలిపారు. మొత్తం 81.86 పోలింగ్ శాతం నమోదైనట్లు ప్రకటించారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 72.20% పోలింగ్ జరిగినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలను 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్లు తెలిపారు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. Major stage of the election is over with the polling on 13th. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. అంటే 14th నైట్ కొద్దిగా లేట్ కూడా ఈ అంతా ప్రాసెస్ అక్కడ రావడం. That's all for now.